గోమాత మన జన్మనిచ్చిన తల్లి తర్వాత ఎంతో ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మాత అని చెప్పి గోమాతగా పూజించే ఈరోజు మనం ప్రస్తుతం గోశాలలో ఉన్నాం. వీటికి కావాల్సిన ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఈ గోశాల ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? ఇక్కడ దాదాపు ఎన్ని ఉన్నాయి అసలు? చిన్న వాటితో కలిపి పెద్ద వాటితో కలిపి ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ? 70 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 850 ఆవులు ఉన్నాయి. మళ్ళీ పాలు తీయం మేము, ఖాళీ సేవనే. గడ్డి వేస్తాము, 2 లారీలు వస్తాయి గడ్డి, మళ్ళీ కుట్టి కడివి అన్నీ వస్తాయి. గడ్డికి ఏం డోకలేదు, మంచిగా ఉన్నది. పబ్లిక్ మొత్తం అమాసకైతే కనీసం 10,000 మంది పబ్లిక్ వస్తారు, దర్శనానికి వస్తారు. సిటీలో అన్ని గోశాలలు పెద్ద అని కాదు, కానీ సెంటర్లు ఉన్నందుకు కానీ పబ్లిక్ చాలా వస్తారు. అట్లా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు? ఇది 70-80 ఏళ్ళు అయింది. ఏళ్ళ సర్వీస్ ఉన్నది. పాతగా ఉండే, ఇప్పుడు కొత్త గోశాల అయింది. బిల్డింగ్ కట్టిండ్రు, ఆవులకు మంచి సెక్యూరిటీ అయిపోయింది. ఫ్యాన్లు గీన్లు అన్నీ నీళ్ళు. ఇప్పుడు మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది? ఇప్పుడు 3 ఫ్లోర్లే, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఆవులకు ఏమీ లేదు, ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉన్నాయి. ఫ్యాన్లు గిన్లు ఉన్నాయి, గడ్డి అంతా ఫుల్ ఫిలప్ అవుతుంది. మందులు గిందులు కూడా మంచిగా ఇస్తున్నాము. నీట్నెస్ మంచిగా ఉంది. ఈ ఆవులు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? అది తీసుకొచ్చిన ఆవులు కాదు, ఇది కులం ప్యాక్లో మాది గోశాల ఉంది. ఆ కులం ప్యాక్లోకి వెళ్ళి అక్కడ ఆవులన్నీ పేస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ పేస్తుంటాం అంతే. ఇక్కడ ఆవు పాలు తీయకుండా దాని దూడలే ఆవు పాలు తాగుతాయి. ఎందుకంటే పాలు ఫస్ట్ నుంచి మేము తీయమని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాము, అట్లనే నడుస్తుంది. ఏ పాలు తీయం మేము, ఏం తీయము. పాలు దూడలే తాగుతాయి. దూడలే 200 దూడలు ఉన్నాయి. చిన్న వాటికి కూడా అవసరమైతే కదా తల్లిపాలు, చిన్న అవి కూడా తాగుతాయి, ఇవి కూడా తాగుతాయి. అవే తాగలే, కానీ వేరే అయ్యి లేదు. బిజినెస్ అనేది లేదు. అంటే వాటికి ఆహారం తినడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ఇది బయట కులం ప్యాక్ వెళ్ళి వస్తుంది గడ్డి, మళ్ళీ కోరారంకి వెళ్ళి వస్తుంది గడ్డి, మళ్ళీ పబ్లిక్ తెచ్చి పెడుతూనే ఉంటారు. రోజు కనీసము 500 మంది 1000 మంది పబ్లిక్ వస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. వాళ్ళు కాక మేము పెట్టుకుని ఉంటుంది. రోజు 25,000 గడ్డి అవుతుంది. రోజు 25,000 అంటే ఇక నెలకు ఎంత అవుతుంది మీరు చూసుకోండి. 18 మంది మనుషులు ఉన్నారు, పెండా గిన్నె మంచిగా సాఫ్ చేస్తారు, క్లీనింగ్ ఉంటుంది. ఎప్పటికీ వాటర్ గీటర్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి. 18 మంది పన్నోళ్ళు ఉన్నారు, 4 వాచ్మెన్లు, 3 మేనేజర్లు. మంచిగా బాగా నడుస్తుంది గోశాల. ఫస్ట్ గోశాల చేస్తారు. గడ్డి అన్నారు కదా, గడ్డి ఎక్కడి నుంచి చేస్తారు? కోరారం యాదగుంట దగ్గరికి వెళ్ళి రోజు వస్తాం. మేము తీసుకురావడం కాదు, సప్లైర్స్ వస్తారు, వాళ్ళు సప్లై చేసినందుకు వాళ్ళు డబ్బు చెల్లిస్తాం మేము. రోజుకు 2 లారీలకైనా కూడా 24,000 అవుతుంది. ఒక్క లారీకి 12,000 అవుతుంది. అట్లా మరి దీనికి అంత మెయింటెనెన్స్ ఏంది? 120 మంది టచ్ నెంబర్లు ఉన్నారు మార్వాడీస్, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఏం తక్లీఫ్ కాకుండా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు మీటింగ్ పెడతారు, నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఆవులకి ఏం తక్లీఫ్ కాకుండా చూసుకుంటారు. వాళ్ళు పన్నులకు కానీ ఆవులకు కానీ మంచిగా చూసుకుంటారు. ఇక్కడ మొత్తం సిబ్బంది ఎంతమంది? మేనేజ్మెంట్ ఇక్కడ కింద చేసే వర్కర్స్ మొత్తం సిబ్బంది? పెంటలో పనిచేసే వాళ్ళు 18 మంది, 3 మేనేజర్లు, మళ్ళీ 2 రాసేటోళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇద్దరు పంతులు ఉన్నారు. పూజ లక్ష్మీదేవి, గణపతి, ఇక్కడ తులాభారం అన్నది ఇక్కడ కూడా నడుస్తుంటుంది. అన్ని సేవాభావకే ఉంటుంది, ఏమి ఉండదు మనకు. బిజినెస్ ఏం లేదు ఇక్కడ, అంతా సేవనే. పూజ చేసిన తర్వాత గోపంచకంకి ఇది చేస్తారు, తర్వాత గోపంచకం చల్లుతారు. గోమయం అంటే పెండ, గోమయం చల్లుతారు. చాలా శుద్ధిగా చేసుకొని చేస్తారు. ఫస్ట్ మనకు 1 కోటి దేవతలు ఉంటారు గోమాతల, మనకు చాలా మంచిగా ఉంటుంది. అందుకే చాలా మంది పూజ చేయడానికి ఇక్కడికి వస్తారు. ఆవును పూజ చేయడం చాలా మంచిది. అయితే ఇప్పుడు కరోనా టైంలో కూడా లాస్ట్ టైం చూసుకుంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో ఈ మెయింటెనెన్స్ అదంతా, కరోనా టైంలో పబ్లిక్ రాలేదు, కానీ మా మార్వాడీస్ సేట్లందరూ కలిసి ట్రస్ట్ కూర్చొని మాట్లాడేసి వాళ్ళే మెయింటైన్ చేశారు. ఆ టైంలో కూడా మాకు ఇంత తక్లీఫ్ కాకుండా ఆవులకు కానీ మాకు జీతాలు కానీ అన్నీ కానీ మంచిగా చూసారు. ఆవులకి ఏం తక్లీఫ్ కాకుండా గడ్డి తెప్పించారు, కుట్టి కడివి అన్నీ తెప్పించి అన్నీ చేశారు. కరోనా టైంలో కూడా ఏం తక్లీఫ్ కాకుండా చూసుకున్నారు. మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఆవులు. అయితే కొన్ని వయసు అయిపోయిన ఆవులు కూడా ఉంటాయి కదా, ఆరోగ్యం కూడా పాడవుతుంటుంది. వాటి పరిస్థితి ఏంది? జాగ్రత్త లేదు, మేము మా దగ్గర మందులని కాదు, మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు 3, మళ్ళీ ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసి ఒక టీం ఉంది ఎమర్జెన్సీది. వాళ్ళు టీం 10 మంది వస్తారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసిపోతారు. ఎమర్జెన్సీ
ఎప్పుడేమైనా ఇంకోటి ఏజ్ అయిపోయిన ఆవులు అంటే అవి ఏజ్ అయిపోయిన మనది కూడా ఏజ్ అయిపోతుంటుంది, మనం కూడా ఇంట్లోనే ఉండాలి కదా. అంటే గోశాలనే ఉంటాయి. అవి కాలం చేసిన దాకా గోశాలనే ఉంటాయి, ఏమి ఎక్కడ పోవు. అవి ఈయనే ఉంటాయి, ఈయనే ఇది చేస్తాయి అన్నమాట. అంటే మనము దేవుళ్ళలాగా పూజించుకుంటాం కాబట్టి వీటికి సేవ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సేవ చేయడం. గోమాత సేవ చేయడం అంటే ఇక చాలా మంచిది. ఎందుకంటే అన్ని మాతల కంటే గోమాత, భూమాత, కన్నతల్లి వీళ్ళంతా సేవలనే ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మనం మంచిగా చేసుకుంటే గోమాతను చేసుకున్న వాళ్ళు ఇంత మటుకు పైకి వచ్చినలే, కానీ ఇది అయిన వాళ్ళు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 20 years నుంచి చేస్తున్నాను బాబు నేను ఇక్కడ. పాత గోశాల ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇది కొత్త కట్టింది. ఇప్పటికైనా మంచిగానే ఉన్నది, మంచిగా చేస్తున్నాను. ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరన్నా సెలబ్రిటీలు కానీ విఐపీలు కానీ వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది? వస్తుంటారు, పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు. కానీ ఏ ఎవరు వచ్చినా కూడా భక్తిభావమే ఉండాలి. ఇక్కడ విఐపీలు అన్నట్టు ఉండదు. ఎందుకంటే అందరూ సేవకే ఉండాలి, కానీ భగవంతుని దగ్గర విఐపీలు అవన్నీ ఏముండదు, సేవ చేసుకొని పోతుంటారు అట్లా. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఏదన్నా వాళ్ళ సేవ రూపంలో ఏమన్నా డొనేషన్ చేసి వాళ్ళు ఇచ్చినది కూడా డొనేషన్ కూడా వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా ఆ డొనేషన్కు రిసిప్ట్ ఇస్తారు. అది కూడా గడ్డికి, మందులకు, జీతాలకే పోతాయి, కానీ వేరే వేస్ట్ వ్యర్థం ఖర్చు కాదు. మంచి సేవకే వస్తుంది, వేస్ట్ ఖర్చు కాదు. వాళ్ళు మందులు డాక్టర్ పొద్దుమికి వస్తారు, ట్రీట్మెంట్ చేస్తుంటాడు, మంచిగా చేస్తుంటాడు. మంచిగా ఉన్నాయి ఆవులు, ఏం లేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. అసలు చిన్న చిన్న లేగదూడలు కూడా వాటిని దగ్గర తీసుకోవడం. ఈ జనరేషన్ వాళ్ళు, ఈ జనరేషన్ యూత్ యువకులు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు చాలా పబ్లిక్ గోమాత అంటే భక్తి భావన బాగా పెరిగింది. చాలా మంది వస్తున్నారు రోజు పబ్లిక్. అప్పుడు ఒక్కొక్క టైంలో గోమాత అంటే మా ఇంట్లో కూడా వస్తాయి, మా ఇంటి ముందు కూడా వస్తాయి అంటుండే. ఇప్పుడు చాలా మంది పిల్లలు జనరేషన్ చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు మనము ప్రత్యేకంగా గోమాత అని చెప్పి తల్లిగా భావించి మనం చేసుకుంటాం. అయితే అందరికీ తెలిసిన విషయమే, రంజాన్ బక్రీద్ విషయంలో కూడా కొన్ని విక్రయాలు జరుగుతుంటాయి, పట్టుబడుతుంటాయని కూడా తెచ్చి ఇక్కడ ఇది ఇడుస్తారు, మళ్ళీ ఇడుస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు తెచ్చి బక్రీద్ టైంలో ఇడుస్తారు. మళ్ళీ వాళ్ళు ఇడిస్తే ఆవులు కొన్ని ఇక్కడ ఉంటాయి, మళ్ళీ సేవ చేస్తూనే ఉంటాం అంతే, దాంట్లో ఏముంటుంది ఆ టైంలో. కానీ ఆవులను మనము ఏ ఆవులైనా కూడా తీసుకుంటాము, ఇది చేసేది లేదు. ట్రస్ట్ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ ఎట్లా వస్తున్నారు చూడండి, పబ్లిక్ రోజుకు 500-600 పబ్లిక్ వస్తారు. ఫీడింగ్ నడుస్తూనే ఉంటుంది, గడ్డి పెడుతూనే ఉంటాము, కుట్టి పెడుతూనే ఉంటాము, బక్కపుట్ట కడివి వస్తుంటుంది, అది పెడుతూనే ఉంటాము, మందులు గిందులు అన్నీ ఇస్తూనే ఉంటాం. అంటే ఎవరైనా పెంచుకోవడానికి లేకుంటే వాళ్ళకు ఉపాధి రకంగా ఇచ్చే ఏమన్నా ఉందా? లేలే, పెంచుకోవడానికి ఎవరికి బయట ఇచ్చే ప్రసక్తి లేదు. నిరుపేద వాళ్ళు, రైతులు కానీ వాళ్ళు వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకు మేము బయట ఆవులను కానీ వేరే కానీ దానం చెయ్యము. ఇక్కడనే దానం చేయాలి ఆవులను, వేరే దగ్గర మేము ఇవ్వము. ఇచ్చే ప్రసక్తే లేదు. ఖాళీ సేవనే, ఇక్కడ గోశాల అంటే సేవనే. మొత్తం 3 ఫ్లోర్లు ఉందా? 3 ఫ్లోర్లు 850 ఆవులు ఉన్నాయి.